అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది, ఇప్పుడైనా తిరిగి రండి అంటూ అక్కడ ఏమన్నాడు? యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, కరుణా వాత్సల్యత గలవాడు. మీరు తిరిగి వస్తే క్షమిస్తాడు తప్పకుండా అనే సంగతిని యోవేలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మీరు తిరిగి వచ్చినప్పుడు ఏమి చింపుకొని రావాలంట? హృదయాలు చింపుకొని. వస్త్రాలు చింపుకుంటే ఏమి ప్రయోజనము? ఏంటండి? వస్త్రాలు కేవలము బాహ్య రూపకంగా కనిపించాయి. దేవుడు బాహ్య రూపాన్ని చూడడు. దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మనలో హృదయాన్ని చూసేవాడు. హృదయాన్ని చింపుకోవాలి. Rend your heart and not your garments. రెండవ గార్మెంట్స్. తర్వాత మూడవది ఆత్మ కుమ్మరింపు అనే సంగతి మనం చూసాం కదా. ఆత్మ కుమ్మరించబడింది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలండి, ఆత్మ కుమ్మరింపు వేరు, ఆత్మ నడుపుదల వేరు. ఆత్మ కుమ్మరింపు జరిగింది ఇప్పుడు పెంతెకోస్తు దినమున. ఆత్మ అనుగ్రహించబడింది. ఆత్మ బాప్తిస్మము అన్నారు దాన్ని. ఆత్మ కుమ్మరింపు, ఆత్మ బాప్తిస్మము, ఆత్మ అనుగ్రహించు సమస్త లేక సకల జనుల మీద. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని, ఆత్మదేవుని కార్యము మనం చూస్తే అది టెంపరరీ, కొద్ది సమయం మటుకే. దేవుని పని జరిగించాలని దేవుడు తన ఆత్మను సెలెక్ట్ ఇండివిజువల్స్ మీద పంపించేవారు. దావీదు మీదకి వచ్చాడు, సౌలు మీదకి వచ్చాడు. న్యాయాధిపతుల్లో చూస్తే గిద్యోను మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. తన కార్యాన్ని జరిగించాడు. జరిగించిన తర్వాత మళ్ళీ ఎత్తపడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఆత్మదేవుడు మనుషుల మధ్యలో సెలెక్టివ్ గా వచ్చాడు, టెంపరరీగా వచ్చాడు. కానీ ఏదైతే మోషే ప్రార్థన, సకల జనుల మీద, సకల జనులు ప్రవక్తల గురుగా, సకల జనుల మీద దేవుని యొక్క ఆత్మ వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాడు. అదే ప్రార్థనను దేవుడు ఆ వాగ్దానముగా యోవేలు ద్వారా మార్చాడు. యోవేలు ప్రవచించాడు, సకల జనుల మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడును అన్నాడు. అదే అపోస్తుల కార్య సమయంలో, పేతురు సమయంలో, పెంతెకోస్తు దినమున అది జరిగింది. ఆత్మ కుమ్మరించబడింది. ఆత్మ దేవుడు మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. అది మెయిన్ డిఫరెన్స్ అండి, మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథములో ఆత్మదేవుని కార్యము, క్రొత్త నిబంధన గ్రంథములో ఆత్మదేవుని కార్యము వ్యత్యాసము మనము చూస్తే, పాత నిబంధన గ్రంథములో కొంతమంది వ్యక్తుల మీదకి వచ్చాడు, కొద్ది సమయము మటుకే ఉన్నాడు ఆత్మదేవుడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథములో ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు కదా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి హృదయాలలో నివసించడానికి పర్మనెంట్ గా దిగి వచ్చాడు ఆత్మదేవుడు. ఆత్మ కుమ్మరింపు పెంతెకోస్తు దినమున జరిగింది, కుమ్మరించబడ్డాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారి హృదయాల్లో ఆత్మదేవుడు వసిస్తాడు. ఈ డ్వెలెత్, నేను నా తండ్రిని, నేను వచ్చి నివాసము చేతము అన్నాడు కదా యోహానులో. యు విల్ డ్వెల్ విత్ యు. ఆత్మదేవుని కుమ్మరింపు అదే అండి. రైట్, ఇప్పుడు ఆత్మదేవుడు కుమ్మరించబడ్డాడు. మన కర్తవ్యం ఏంటి? ఆత్మదేవుడు కుమ్మరించబడ్డాడు. ఆత్మ దేవా నా హృదయములో నివసించు. ఆత్మదేవా నా యందు నివసించు. ఎప్పుడైతే మనము ఆయనను విశ్వాసం ఉంచుతామో, ఆయనను అంగీకరిస్తామో, ఆయనను స్వంత రక్షకునిగా మనము గ్రహిస్తామో, మన పాపములను ఒప్పుకుంటామో, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువు అని మన హృదయముతో విశ్వాసం ఉంచి మన నోటితో ఒప్పుకుంటామో, ఆత్మదేవుని ప్రవేశము మీలో ఉంటుంది. మీరు నూతన సృష్టి అన్నాడు, మీరు క్రొత్తగా జన్మించిన వారు అన్నాడు, మీరు దేవుని కుటుంబములో చేర్చబడ్డారు అన్నాడు. ఇవన్నీ మాటలు ఆ క్రొత్త అనుభవము, ఆ నూతన జీవము యొక్క
అనుభవము. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో మీ గుడారములలో నివసించుటకు వచ్చాడు. అది ఆత్మను స్వీకరించుట. ఆత్మ అనుగ్రహించబడ్డాడు, ఆత్మ కుమ్మరించబడ్డాడు. ఆత్మ అనుగ్రహము మన జీవితములలో మన అంగీకారము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసిస్తాడు కదా, మనలో నివసిస్తాడు. రైట్. ఇప్పుడు మనలో ఆత్మదేవుడు నివసిస్తున్నాడు. కానీ అంతకుముందు ఎవరున్నారు? పౌలు రాస్తున్నాడు కదా, రోమీయులు 6, 7, 8 అధ్యాయాలు చదివితే పాప నియమం అనేది మన శరీరంలో ఉందండి కదా. అది ఎక్కడి నుండి వచ్చింది? అదాము నుండి మనకి వచ్చింది. అది ఇవ్వబడింది. పాప నియమము లేక దానిని శరీరము అన్నాడు పౌలు. శరీరము అన్నాడు, పాప నియమము అన్నాడు, సిన్ ప్రిన్సిపల్ అన్నాడు. ఓకే, ఈ పాప నియమము మనలో ఆల్రెడీ ఉంది. ఆ పాపము నియమముతో పాటు మనలో ఒక క్రొత్త నియమం వచ్చింది. ఏంటది? ఆత్మ నియమము వచ్చింది. ఒక పాట ఉంది, ఆత్మ నియమము ద్వారా నడిపించబడ్డ, ఆత్మ నియమము ద్వారా సాగిపోవడం అనే ఒక పాట ఉంది. జ్ఞాపకం ఉందో లేదు? మంచి పాట, చాలా చక్కటి పాట. పాప నియమం ఉంది, ఆత్మ నియమం. ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది కదా. పాప నియమం ఏమంటుంది? మన పాత పనులు ఏవైతే విడిచిపెట్టాలో మనము 2 రోజులుగా వింటా ఉన్నాం కదా. శాంసన్ అంకుల్ చెప్పారు, విసర్జించాలా, వదిలిపెట్టాలా కదా. వదిలిపెట్టేయాలా, విసర్జించేయాలా? వీటిని పాత మనుషుని స్వభావాన్ని చెందినవన్నీ, పాప నియమములకు చెందినవన్నీ మనము డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వదిలిపెడుతూ వెళ్ళిపోవాలా, పారిపోవాలా. అంతేకాకుండా ఆత్మ ఫలములు మన జీవితంలో మనము గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ రావాలా, యాడ్ చేసుకుంటూ రావాలా. యాడ్ డిలీట్ అన్నాడు బైబిల్లో కదా. డిలీట్ ఎందుకు చేయాలంటే అవన్నీ పాప నియమాలకు చెందినవి, మనలను దేవునికి దూరంగా తీసుకెళ్ళేవి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుని నియంత్రణకు మనలను మనం అప్పగించుకోవాలి. అప్పుడు మనము ఆత్మ ద్వారా నింపబడతాము. అంటే నింపబడుట, దాన్ని ఆత్మ నింపుదల అంటారు. ఫిల్డ్ బై ద స్పిరిట్. 3 సంగతులు చెప్పాను ఆత్మ గురించి, గుర్తున్నాయా మీకు? మొదటిది ఆత్మ కుమ్మరింపు అన్నాడు. అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినమున జరిగింది. అది ఒకసారి జరిగింది చరిత్రలో. ఇట్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. ఒక్కటేసారి జరుగుతుంది, మళ్ళీ మాటికి జరగదండి. ఆత్మ కుమ్మరింపు యోవేలు ప్రవచించాడు, ఆత్మ కుమ్మరించబడ్డది. సకల జనుల మీద ఆత్మ కుమ్మరింపు మనం చూసాం కదా. ఆత్మ బాప్తిస్మము అని కూడా అంటాము దాన్ని. రెండవది ఆత్మ మన ఇండివిజువల్స్, మన హృదయాలలో మనము స్వీకరించడం, అనుగ్రహించబడ్డాడు కదా. మన వ్యక్తిగత జీవితాలలో మనము దేవుని అంగీకరించినప్పుడు ఆత్మ మనకు అనుగ్రహించబడ్డాడు. సంచ కరువుగా మీలో ఉన్నాడు, ముద్రగా మీలో ఉన్నాడు అని మనము చదువుతాం. ఆత్మదేవుని గురించి కదా. ఆత్మ స్వీకరించుట, ఆత్మ మనకు ఇవ్వబడుట, ఆత్మ మనలో నివసించుట, అది ఆత్మ అనుగ్రహము అన్నాడు. ఆత్మ అనుగ్రహము వేరు, మళ్ళీ ఆత్మ ద్వారా నడపబడడం కూడా వేరు. నింపుదల అన్నాడు దాన్ని కదా. ఆత్మ అనుగ్రహించబడ్డాడు, కానీ మనము ఆత్మ దేవుని మాట వినకుండా మన శరీరానుసారంగా నడుస్తుంటే వారిని ఏమన్నాడు? శరీరస్తులు అన్నారు కదా. కొరింథీయులో చదివితే 3 రకాలైన మనుషులను మనం చూస్తాం. ఒకసారి చూపిస్తున్నది మనము యోవేలు చదివేక ముందు ఈ కొంచెము ఆత్మ కుమ్మరింపుని గురించిన కొన్ని సంగతులు మనం అర్థం చేసుకుందాము. కొరింథీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో
రెండవ అధ్యాయంలో, మొదటి కొరింథీయులు రెండవ అధ్యాయంలో మనం చూస్తే 10 నుంచి మనం చదువుకోవచ్చు. 10 నుంచి కిందకి చదివితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషునిలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని ఆత్మ వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము కదా. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాము కాబట్టి మనము ఆత్మ సంబంధులము అన్నాడు. ఆత్మ సంబంధులు. రైట్. 14వ వచనంలో చూద్దాం. 14వ వచనంలో ఏం సంబంధులు? అక్కడ ప్రకృతి సంబంధాలు అన్నాడు. ప్రకృతి సంబంధులు అంటే ఎవరు వారు? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకంటే వానిలో దేవుని యొక్క ఆత్మ లేడు కదా. ఎవరి అందైతే దేవుని యొక్క ఆత్మ లేడో వారు ప్రకృతి సంబంధులు. ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉన్నాడో వారు ఆత్మ సంబంధులు. ఇప్పుడు ఆత్మ సంబంధులలో కూడా 2 రకాలు ఉన్నారు. మూడవ అధ్యాయం మొదటి వచనము చదివితే, ఆత్మ సంబంధులలో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. చూద్దామా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆత్మ సంబంధుల లాగా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఎవరి ద్వారా నడపబడుతున్నారు? శరీరం ద్వారా నడపబడుతున్నారు. కాబట్టి మీరు శరీర సంబంధులు. చూసారా? 3 రకాలైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు, వాళ్ళలో ఆత్మ లేడు. రెండవది ఆత్మ కలిగిన మనుషులు కదా. ఆత్మ కలిగిన మనుషులు కూడా 2 వ్యక్తులు. ఆత్మ ద్వారా నడపబడుతున్నారు. రెండవది శరీరం ద్వారా నడపబడుతున్నారు కదా. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీరం ద్వారా మీరు నడపబడితే మీరు ఆత్మ సంబంధులు అని పిలువబడరు. ఆత్మ ద్వారా మీరు నడపబడు ఆత్మ నింపుదల, ఫిల్డ్ బై ది స్పిరిట్ అన్నాడు. ఫిల్లింగ్ అన్నాడు. ఆత్మను గురించిన, ఆత్మదేవుని గురించిన 3 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకుందామండి. చాలా ఇంపార్టెంట్ ఈ వ్యత్యాసం. ఆత్మ కుమరింపు, ఆత్మ గ్రహింపు, ఆత్మ ద్వారా నింపబడుట. ఈ 3 సంగతులు. ఆత్మ కుమరింపు, ఆత్మ గ్రహింపు, ఆత్మ ద్వారా నడపబడుట లేక నింపబడుట. ఆత్మ ద్వారా నింపబడుట. ఎప్పుడైతే మనము ఆత్మదేవుని మాటలు వింటామో ఆత్మదేవుని ద్వారా మనము నింపబడతాం. రైట్. యోవేలు 3వ అధ్యాయానికి వద్దామండి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో ముఖ్యంగా చూస్తే మనకు లోయలు కనిపిస్తాయి. 2 లోయలు కదా. 3వ అధ్యాయంలో చూస్తే మనకి 2 లోయలు కనిపిస్తాయి. జ్ఞాపకం ఉంచుకోవడానికి, ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవడానికి చెప్తాను. 2వ వచనంలో చూస్తే, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి అన్నాడు కదా. ఏమి లోయ ఇది? యెహోషాపాతు లోయ. తర్వాత ఇంకొక లోయ చదువుతామండి. ఇంకొక లోయ 14వ వచనంలో ఉంది. 14వ వచనంలో, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది అన్నాడు కదా. 2 లోయలు చూస్తున్నా. ఒకటి యెహోషాపాతు లోయ అన్నాడు 2వ అధ్యాయంలో. 14వ వచనంలోకి వచ్చేలేకే వాల్యూ ఆఫ్ డెసిషన్ అంటే నిర్ణయపు లోయ. నిర్ణయం చెప్పే లోయ. ఏం నిర్ణయం చెప్తారు? ఎవరు చెప్తారు నిర్ణయము అంటే? దేవుడే నిర్ణయం చెప్తారు అక్కడ కదా. మనుషులకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అక్కడ. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. అక్కడ దేవుడు నిర్ణయం చెప్తూ ఉన్నాడు.
దాన్ని నిర్ణయపు లోయ లేక తీర్పు తీర్చే లోయ అన్నారు. 2 లోయలు మనం చదువుతాం. ఇందులో మనము విభజిస్తే ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటిది, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, యెహోషాపాతు లోయలోకి రండి అని పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. అక్కడ పిలిచి ఏం చెప్తూ ఉన్నాడు, చదువుదామండి. చదువుదాము. అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకొని పోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వ్యాజ్యమాడుదును. ఒకటి, వ్యాజ్యమాడే లోయ. వ్యాజ్యమాడే లోయ. వ్యాజ్యము అంటే అర్థం ఏంటి? చార్జ్. నీవు ఈ విధంగా చేశావు, దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ డన్. మనం కోర్టులో చూస్తే కదా, ఒక లాయర్, విపక్ష లాయర్ ఏం చేస్తాడు, మన మీద చార్జ్ చేస్తాడు, నువ్వు ఈ తప్పు చేశావు. ఇక్కడ యెహోషాపాతు లోయలో వ్యాజ్యమాడే లోయ. ఎవరు వ్యాజ్యమాడుతున్నాడు? దేవుడు. God is charging those nations. He is calling them to the valley of Jehoshaphat. అక్కడ వ్యాజ్యమాడుతూ వారి మీద చార్జ్ చేస్తూ ఉన్నాడు. ఏమని చార్జ్ చేస్తూ ఉన్నాడు? ఇంకొకటి 3వ వచనం కూడా చదువుతాం. ఈ వచనాలు చదువుతా ఉంటే మీరు గమనించండి, 2 రకాలైన జనుల గురించి చెప్తాడు కదా. ఒక రకమైన జనులు ఆయనకు చెందినవారు, ఒక రకమైన జనులు ఆయనకి చెందినవారు. వారిని ఏమంటా ఉన్నాడు చూడండి. దానిలో మనకు ఒక పాఠం ఉంది ఈరోజు. 3వ వచనంలో అన్నాడు, వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసం కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి రాగుచూ వచ్చింది కదా. తూరు పట్టణమా, సిదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకు ఏమైనా చేయుదరా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతురి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటురి. యూదా వారిని, యెరూషలేము పట్టణము వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింప చేయుటకై మీరు వారిని గ్రీకులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదును. ఇదిగో, మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయించును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయుల వారికి అమ్మివేతుడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఈ భాగంలో మనం గమనిద్దామా, దేవుడు తన ప్రజలను ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలీయులను ఏమంటా ఉన్నాడు? రెండవ వచనంలో అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకొని పోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఏమంటా ఉన్నాడు? నా స్వాస్థ్యం, నా స్వాస్థ్యం. నేను కొన్నాను వారిని, నాకు చెందిన వారు. ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా. ఆయన సొత్తు, కొనబడిన సొత్తు. మనం ఇశ్రాయేలీయులు దేవునికి చెందిన వారు, ఆయన ప్రజలు. అందుకొరకే వారి గురించి అంటాడు నా ప్రజలు అంటాడు. నా స్వాస్థ్యముగు ఇశ్రాయేలు, వారు నా వారు, నాకు చెందిన వారు. మనం ఎప్పుడు చెప్పగలము నాది అని? మనము దాన్ని కొంటే అది నాది అని చెప్తాం కదా. వేరే వాళ్ళది నాది అని చెప్తామా? చెప్పలేం కదా. మనం ఇల్లు కొనుక్కుంటే అది నాది అని చెప్తాం. మనం కొంటే దేవుడు అంటా ఉన్నాడు ఇశ్రాయేలీయులు వారు ఆయన స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులు నా వారు అన్నాడు. ఇంకా కిందకు చూద్దాం. కిందకు వచ్చి నా దేశము అన్నాడు, నా స్వాస్థ్యము అన్నాడు,
నా దేశము అన్నాడు. మళ్ళీ ఇంకా కిందకు చూస్తే నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షం, నా జనులు అన్నాడు కదా, నా జనులు. మళ్ళీ ఇంకా కిందకి 3వ వచనంలో వారు నా జనుల మీద చీట్లు వేసి అన్నాడు. నా జనులు, నా జనులు, నా జనులు, నా స్వాస్థ్యము, నా దేశం. ఇందులో పాఠం ఉందండి. మీరు ప్రింట్ చేసుకోవచ్చు దీని మీద ఒక పాఠం. నా స్వాస్థ్యము, నా దేశము కదా, నా ప్రజలు. నా స్వాస్థ్యము, నా దేశము, నా ప్రజలు. ఇశ్రాయేలీయుల దేశము, దేవుడు ఏదైతే వాగ్దాన దేశం ఇచ్చాడో అది దేవుని దేశం కదా, దేవుడు వారికి అనుగ్రహించాడు. మనం చూస్తే ఈ లోకములో ఉన్నదంతా ఆయనదే కదా. కొండల మీద జంతువులు, మనుషులను సృష్టించాడు, అందరూ ఆయన వారే. కానీ విశ్వాసులైన వారు ఆయనకి చెందనము అనేది రెండు ప్రకారాలుగా మనం చూస్తాం. 2 రకాలుగా ఆయనకి చెందిన వారం. సృష్టి ద్వారా ఆయనకి చెందిన వారం. సృష్టించాడు మనల్ని కదా, దేవుడు మనలను సృష్టించాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు కదా. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాం. విశ్వాసులకు చెప్తున్న సంగతి ఇది. ఆయన ద్వారా సృష్టి క్రమము ద్వారా మనము ఆయనకు చెందినవారం మొదటిగా. అంతేకాకుండా రెండవది ఆయన కొనడము ద్వారా మనము ఆయనకి చెందినవారం. గమనించండి, కేవలము మనల్ని సృష్టించడమే కాదు, కానీ మనలను ఆయన కొన్నాడు కదా, విలువ పెట్టి కొన్నాడు. ఆయన కొనడం ద్వారా మరలా మనం ఆయనకి చెందినవారు. 2 రకాలుగా, 2 విధాలుగా. డబల్లీ వి బిలాంగ్ టు హిమ్ అన్నాడు ఒక దాసు. A believer belongs to him doubly. సృష్టి ద్వారా ఆయనకి చెందిన వారము, అంతేకాకుండా కొనబడుట ద్వారా మరలా ఆయనకి చెందిన వారము. కొన్నాడు మనల్ని, బానిసత్వములో నుండి కొన్నాడు, చెరలో నుండి మనల్ని విడిపించాడు, అంధకారములో నుండి వెలుగులోకి మనల్ని పిలిచాడు, కొన్నాడు. He purchased us. అందుకొరకే ఆ పర్చేస్ జనాలను సంఘము అన్నారు కదా. ఎవరైతే ఆయన ద్వారా కొనబడ్డారో ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క సంఘము. అందుకొరకే మనల్ని అందరినీ ఆయన ఏమన్నాడంటే లైవ్లీ స్టోర్స్ అన్నాడు. జీవము గల రాళ్లతో. అనేకమైన పోలికలు ఉన్నాయండి సంఘానికి. శరీరానికి పోల్చాడు, ఒక బిల్డింగ్కి పోల్చాడు, ఒక ఆర్గానిజంకి పోల్చాడు, ఒక ప్రాణం ఇచ్చే జీవానికి పోల్చాడు కదా. లైవ్లీ స్టోర్స్ అన్నాడు. జీవము గల రాళ్ళు ఆయన సంఘాన్ని కొన్నాడండి. మనం ఆయన సంఘం కొన్నాడు. అందుకొరకే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన. మీ మీద మీకు అధికారము లేదండి, మీ మీద మీకు అధికారము లేదు. ఇట్ ఇస్ గాడ్ హూ హ్యాస్ అథారిటీ అండ్ రైట్ ఓవర్ యు. హీ హ్యాస్ ద అథారిటీ. ఆయనకి అధికారం, ఎందుకంటే ఆయన కొన్నాడు. పర్చేస్. దేని ద్వారా కొన్నాడండి? మనకి రక్షణ ఉచితంగానే అనుగ్రహించాడు కదా. విమోచన అయితే మనకి ఉచితంగానే అనుగ్రహించాడు. అందుకొరకే మనం ఎక్కువగా లైట్ తీసుకుంటాం. అరే ఫ్రీగా వచ్చింది కదా, ఏదైనా ఫ్రీగా వస్తే ఏం చేస్తారు? లైట్ తీసుకుంటారు కదా. దానికి వాల్యూ ఉండదు. ఫ్రీ వస్తే మనకి ఏదైనా లైట్గా తీసుకుంటాం కదా. మనకు విమోచన ఫ్రీగా వచ్చింది, కానీ ఆ విమోచన ఫ్రీగా మనకి ఎలా వచ్చింది? దాని వెనకాల ఒక పెద్ద వెల ఉందండి. వెల దాన్ని గ్రహించాల, దాన్ని మనసులో పెట్టుకోవాలా. అది మన మనసులో ఉంటే మనము ఎప్పుడు కూడా ఫ్రీగా ఇచ్చిన దాన్ని మనం లైట్గా తీసుకోం, సీరియస్గా తీసుకుంటాం. మన రక్షణ అయితే ఫ్రీయే, కానీ మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని సేవలో పెట్టాడు. అన్నాడు, తన రక్తము ద్వారా అన్నాడు, రక్తము చిందించుకున్నాడండి.
ఒక ప్రాణం, దేవుని ప్రాణం. దాని వెల, మన రక్షణ యొక్క వెల అది. ఫ్రీయే, మనకు అనుగ్రహించింది ఫ్రీయే. ఎందుకంటే మనము ఎన్ని పైసలు ఇచ్చినా కొనలేము లేదు. మనం ఎంత ఇచ్చినా, మన ప్రాణాన్ని ఇచ్చినా కానీ మనం దాన్ని కొనలేము, సరిపోదు, మనం అర్హులం కాదు. అందుకొరకే దేవుడు దాన్ని ఫ్రీకి ఇచ్చాడు, ఫ్రీ. కానీ ఆయన వెల చెల్లించాడు సెలవు కదా. ఆ వెల మనము జ్ఞాపకం పెట్టుకుంటే, నా కొరకు, నన్ను రక్షించడానికి, నన్ను బ్రతికించడానికి, నన్ను ఆయన సన్నిధిలో తీసుకురావడానికి, నన్ను దేవునితో సమాధానపరచడానికి ఒక వ్యక్తి తన రక్తాన్ని చిందించాడు. దేవుని కుమారుడు తన రక్తాన్ని సెలవులో చిందించాడు. అది జ్ఞాపకం పెట్టుకుంటే మన యొక్క రక్షణను మనం చాలా హైలీ రిగార్డ్ చేస్తాం. We will highly regard the salvation which he has given to us. మొదటి పాఠం మనం ఇక్కడ నేర్చుకునేది వ్యాలీ ఆఫ్ యెహోషాపాత్. యెహోషాపాతు లోయలో దేవుడు వ్యాజ్యమాడుతూ అంటా ఉన్నాడు, అన్య జనులకు, అన్య దేశాలకు, వీరు నా వారు, ఇది నా దేశము, నా స్వాస్థ్యము, నా జనులు కదా. వీరికి మీరు చేసిన దోషాన్ని బట్టి మీకు ఆ న్యాయము తీరుస్తాను అని ఆ వ్యాజ్యమాడే లోయలో దేవుడు అన్యజనులందరినీ పిలిచి అంటూ ఉన్నాడు. వ్యాజ్యమాడే లోయ, చార్జ్. ఇంగ్లీష్లో మనము సి గుర్తు పెట్టుకుంటే 4 Cలు ఉంటాయి. ఇందులో 4 Cs మనము చూడొచ్చు. మొదట 9 వచనాలు లేక 8 వచనాలు చూస్తే ద చార్జ్. వ్యాజ్యమాడుతున్నాడు దేవుడు, వ్యాజ్యమాడుతున్నాడు. ఈస్ చార్జింగ్ దెమ్. మీరు చేశారు, ఏం చేశారు వాళ్ళు? ఆయన ప్రజలను వారు అమ్మివేశారు, ఆయన ప్రజలను, ఆయన స్వాస్థ్యాన్ని వారు తుత్తునీలుగా చేశారు, ఆయన ప్రజలను వారు బలాత్కారం చేశారు. ఆ సంగతులన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు అన్యజనులు. అయ్యా అమ్మ, మనము ఆయన సొత్తు, మనము ఆయనకి చెందినవారు. కాబట్టి మనకి భయపడాల్సిన అవసరం లేదు. మన తరపున ఆయన వ్యాజ్యమాడతాడు కదా. మన తరపున ఆయన ప్రతీకారము తీసుకోవడము మన హక్కులో లేదండి. ప్రతీకారం కదా. ఎవరైనా మనకి తప్పు చేశారనుకోండి, మనకేముంటుంది? నార్మల్గా ప్రతీకారం చేసుకోవాలి కదా. రివెంజ్ అంటాం. రివెంజ్ అందరూ చేసేది అదే అండి, రివెంజ్. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఒక చంప కొడితే ఇంకో చంపకి అని అన్నాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఏముంది? ప్రాణానికి ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ప్రాణమే ఇప్పుడు రివెంజ్ ఇప్పుడు జరుగుతుంది. జనాలు ప్రాణానికి ప్రాణం తీసుకుంటే ప్రాణం ఇవ్వాల్సిందే, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. కానీ బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్పాడండి, ప్రతీకారము తీర్చుకోవడము ఒక విశ్వాసి యొక్క బాధ్యత కానీ కాదు అన్నాడు. రివెంజ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద జాబ్ ఆఫ్ ఇట్. ప్రతీకారం నాదే అన్నాడు. బైబిల్లో ఉన్నాయి వచనాలు, చాలా ఉన్నాయి వచనాలు, నేను చూపించలేదు ఎందుకంటే మనకు సమయం లేదు. ప్రతీకారం నాదే అన్నాడు. ఇట్ బిలాంగ్స్ టు మీ. ప్రతీకారము తీర్చుకోవడము ఆయన పని, ఆయన మీద వదిలేయాలి కదా. ఎవరైనా మనకు అన్యాయంగా ఏమైనా చేస్తే మనం ఏం చేయాలా? మళ్ళీ అన్యాయం చేయాలి కదా. మళ్ళీ అన్యాయం చేయాలి కదా వాళ్ళకి. మనకి ఎవరైనా అన్యాయం చేస్తే లేదండి, దేవుని చేతి ప్రభువు యేసుక్రీస్తు వారు నేర్పించిన పాఠం ఏదండి? సెలవులో ఒక మాట అన్నాడు, గుర్తుందా? సెలవులో న్యాయముగా తీర్చు దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనుషుల చేతులకు అప్పగించుకుంటే న్యాయం లేదండి. మనుషుల చేతులకు అప్పగించుకుంటే న్యాయం లేదు. అన్యాయం తీర్చారు, అన్యాయపు తీర్పును ఉందాడు ఆయన. అన్యాయంగా సెలవులోకి ఇచ్చారు ఆయన. ఏ మనిషి చెప్పుకుంటాడు? ఏ మనిషికి చెప్పుకోరు. అందుకొరకే తన ఆత్మను న్యాయముగా తీర్పు తీర్చే దేవుని చేతిలోకి అప్పగించు. ఎందుకంటే ఆయన న్యాయం తీరుస్తాడు, ప్రతీకారము ఆయన చేస్తాడు. ఈజ్ ద వన్ హూ టేక్స్ రివెంజ్. మొదటి 8 వచనాల్లో అదే చూస్తున్నాం మన దేవుని గురించి కదా. మీరు, నేను ఆయన ప్రజలు,
ఆయన సొత్తు, ఆయన జనాంగం కదా. మన మీద ఏది జరిగినా, ఏ దాడి జరిగినా, ఏ హాని జరిగినా ప్రతీకారము ఆయన చేస్తారు. మనకి చేయాల్సిన అవసరం లేదు. జనాలు ఏం చేస్తారండి? అంతగా చేస్తే ఏం చేయగలరు? మనల్ని చంపగలరు, శరీరాన్ని చంపగలరు, అంతే కదా. అంతకంటే ఎక్కువ ఏం చేయగలరు? దేవుని పనిలో ముందుకు వెళ్తా ఉంటే ఒక దైవజనుడు ఉండేవాడు నార్త్లో. అన్ని చోట్ల దేవుని వాక్యాన్ని బోధించకూడదు, పత్రికలు ఇవ్వకూడదు అంటే ఆయన మాట అయినాడు. వెళ్తాడు, అయ్యా అమ్మ దేవుని నమ్ముకోండి, పత్రిక చదువుకోండి అని ఇచ్చుకుంటా వెళ్తా ఉంటే పట్టుకొని చాలాసార్లు జైల్లో కూడా వేసాడు. జైలు వేసారు, చంపబోయారు, కానీ దేవుడు కాపాడాడు. ఆయన అంటాడు అయ్యా వాళ్ళు ఏం చేయగలరు మనల్ని? తప్పితే శరీరాన్ని కదా చంపేది వాళ్ళు. కానీ మనం భయపడాల్సింది ఎవరిని? శరీరాన్ని, ఆత్మను చంపే దేవునికి. ఆయన గొప్పవాడండి. వీళ్ళు మాక్సిమం ఏం చేయగలరు? శరీరాన్ని చంపగలరు అంటాడు ఆయన. నిజమే కదా. అందుకే ఆ ముగ్గురు ఫ్రెండ్స్, డానియల్ ఫ్రెండ్స్ భయపడలా కదా. వాళ్ళు అసలు భయపడలా. అయ్యా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అన్నారు. ఆయన రక్షించకపోయినా మేము మొరక్కము అన్నాడు. చూసారా? ఆయన రక్షించకపోయినా అది ధైర్యం అంటే. ఎట్లా వచ్చింది ధైర్యము? ఎప్పుడైతే మనకి ఆ అవగాహన కలిగి ఉంటామో. ఏ అవగాహన? మనము ఆయన వారము, ఆయన చూస్తుంటాడు, ప్రతీకారము ఆయనది కదా. ఆయన నన్ను సంరక్షిస్తాడు, నాకేం బాధ లేదు అని ఎప్పుడైతే మనకు ఆ అవగాహన కలిగి ఉంటామో అప్పుడు మనం ధైర్యంగా ఉంటామండి. ఆ అవగాహన కలిగి ఉన్నామా? మీరు ఆయన వారా? మిమ్మల్ని కొన్నాడా? అయ్యా అమ్మ మీరు మీ ఇంకా పాపంలో ఉన్నారా? పాపంలోనే ఉన్నారా? క్రీస్తు రక్తం ద్వారా కడుగబడ్డారా? జ్ఞాపకం చేసుకున్నామండి. ఆయన శిలువలో దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తములో పాప క్షమాపణ అనుభవము మీకు కలిగిందా? క్రొత్తగా జన్మించబడ్డారా? దేవుని యొక్క ఆత్మ ద్వారా ముద్రించబడ్డారా? మీరు ఆయన సొత్తువారా? మీరు ఆయన కుటుంబానికి చెందినవారా? మీరు క్రొత్తగా జన్మించబడ్డవారా? ఆయన కుటుంబంలోకి జన్మించారా లేదా? ప్రశ్న వేసుకుంటున్నారు మీరే. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవునికి అప్పగించుకోండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ హృదయంలో విశ్వాసం ఉంచాలా, నోటితో ఒప్పుకోవాలా. ఏమని విశ్వాసం ఉంచాలా? అయ్యా నేను పాపిని, నా మంచి కార్యాల ద్వారా నేను ఎప్పుడు నిన్ను ప్లీజ్ చేయగలను, సంతోషపెట్టలేను. నా పాపాల కొరకు నీవు చనిపోయావు, పాతిపట్టుబడ్డావు, తిరుగా ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, నోటితో ఒప్పుకుంటామో మీరు రక్షించబడతారు. రక్షణ అనుభవం వల్ల రక్షించబడ్డారా, విమోచించబడ్డారా, కనబడ్డారా? మీరు కనబడితే ఆయన సొత్తు, ఆయన చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని అపహరింపలేరు. యోహానులో nobody can steal you. మనది డబుల్ సెక్యూరిటీ అండి. యోహానులో మనము చదివితే మనకి సెక్యూరిటీలు ఉంటాయి కదా. మనం కెమెరాలు పెట్టుకుంటాము, వాచ్మెన్లు పెట్టుకుంటాము, ఐరన్ డోర్లు పెట్టుకుంటాము, మన ఇళ్ళకి సెక్యూరిటీ. కానీ ఒక విశ్వాసికి డబుల్ సెక్యూరిటీ అంట. ఎవరు డబుల్ సెక్యూరిటీ? ఒకటి, మనము కుమారుని చేతిలో ఉన్నాము, కుమారుని చేతిలో కదా. చెక్కుకున్నాడు అన్నాడు కదా, ఆయన చేతిలో మనము ఉన్నాము. అంతేకాకుండా కుమారుడు ఎవరి చేతిలో ఉన్నాడు? తండ్రి చేతిలో ఉన్నాడు. కుమారుడు ఎవరి చేతిలో? తండ్రి చేతిలో. తండ్రి చేతిలో నుండి కుమారుని చేతిలో నుండి అపహరింపగల శక్తి ఏదైనా ఉందా ఈ లోకంలో? డబుల్ సెక్యూరిటీ అన్నాడు బిలీవర్కి కదా. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా దేవుని యొక్క వాక్యం చెప్పచ్చు. ధైర్యముగా మీరు ఇతరుల కొరకు
మీ జీవితంలో క్రీస్తును చూపించవచ్చు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు కదా. మొదటి 8 వచనాల్లో ఆయన వ్యాజ్యమాడేవాడు. యెహోషాపాతులో ఆయన వ్యాజ్యమాడతాడు. నా జనులు, నా స్వాస్థ్యము, నా ప్రజలు అంటూ ఉన్నాడు, నా దేశము అంటూ ఉన్నాడు. మనము ఆయన వారము, మనకు భయపడాల్సిన అవసరమే. మనకు ఎవరైనా న్యాయము లేక అన్యాయము చేస్తే మనము దేవుని చేతిలో పెట్టాలి. దేవా ఆయనే చూసుకుంటాడు. అందుకొరకే మనం చూసాము, చాలా ఎగ్జాంపుల్స్ చూసామండి బైబిల్ రియల్ లైఫ్లో కూడా. దేవుని బిడ్డలకి అగెయిన్స్ట్గా మాట్లాడితే, దేవుని పిల్లలకు, దేవుని సేవలకు అగెయిన్స్ట్గా మాట్లాడి సంఘాలను చీలుస్తూ గందరగోళం చేసిన వాళ్ళ జీవితాలు పాడైపోయాడు. దేవుడు నాశనం చేస్తాడు కదా. నా మందిరాన్ని నాశనం చేసిన వాడిని నేను నాశనం చేస్తాను అన్నాడు కదా. దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని మనము నాశనం కాదండి చేయాల్సింది, క్షేమాభివృద్ధి కొరకే మనం పని చేయాలి. దాన్ని నాశనం చేస్తే దేవుడు మనల్ని నాశనం చేస్తాడు. డేంజరస్ అంటే కదా. మన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవది 9 నుండి కిందకి పెడితే అక్కడ మనం చదివితే ఆయన అక్కడ ప్రకటన చేస్తున్నాడు. మొదటిది చార్జ్ అని చదువుతున్నాం కదా మనము. రెండవది ఛాలెంజ్. 9 నుండి 12 వరకు చూస్తే ఛాలెంజ్ అన్నాడు. తర్వాత మూడవది చూస్తే 13 నుండి 16లో క్రైసిస్ అన్నాడు. క్రైసిస్, సంక్షోభ. ఛాలెంజ్ అంటే సవాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. అంతేకాకుండా లాస్ట్ మనం చూస్తే 16 నుండి 21 వచనం వరకు చూస్తే కాన్సోలేషన్ అన్నాడు. కాన్సోలేషన్ అంటే ఆదరించే దేవుడు, ఆదరణ కదా. దేవుడు వ్యాజ్యమాడే దేవుడు, చార్జ్ అన్నాడు. రెండవది దేవుడు సవాలు చేసే దేవుడు, ఛాలెంజ్ చేసే దేవుడు. మూడవది సంక్షోభ తీర్పు లేక క్రైసిస్ లో దేవుడు తీర్పు తీర్చేవాడు. నాలుగవది కాన్సోలేషన్, దేవుడు ఆదరించే దేవుడు. ఈ అధ్యాయంలో మనము విభజిస్తే ఈ 4గా మనం విభజించుకోవచ్చు కదా. మొదట 8 వచనములో మనం చూసాము యెహోషాపాతు లోయ, లేక దేవుడు వ్యాజ్యమాడే దేవుడు, లేక దేవుడు ప్రతీకారాన్ని తీర్చుకునే దేవుడు అనే సంగతి మనము మొదటి 8 వచనాలలో చూసాము. 9 నుండి 12 వచనాలు మనము చూస్తే అక్కడ ఏమంటా ఉన్నాడు. ఒక వచనం చదువుదామండి, 12, 13 చదువుదాం. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అదే వచనం, అదే సంగతి ఇక్కడ మళ్ళీ చెప్తూ అన్నాడు. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను, పైరు ముదిరినది అంటూ ఉన్నాడు. కొడవలి పెట్టి పొరుడి, కానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి ఇక్కడ. ఏం ఎగ్జాంపుల్స్? పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి అంటా ఉన్నాడు. పైరు ముదిరితే కొడవలు పెట్టి, పాపము ముదిరితే కొడవలు పెట్టి. మీకు జ్ఞాపకం ఉందా? దేవుడు కనానీయులను ఎందుకు వెళ్ళగొట్టాడు అక్కడ ఆ స్థలంలో నుండి? ఏదైతే స్థలము ఇశ్రాయేలీయులకు ఇచ్చాడో అక్కడ నుండి వారిని ఎందుకు వెళ్ళగొట్టాడంటే వారి పాపము, కనానీయుల పాపము ముదిరింది అన్నాడు. అక్కడ మనం చదివితే ఓల్డ్ టెస్టమెంట్ కదా. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, ముదిరిందాక వెయిట్ చేశాడు కదా. వెయిట్ చేశాడు. ఇంకా ఫైనల్ అన్నాడు, లాభం లేదు, ముదిరిపోయింది వీళ్ళ పాపం, వీళ్ళని అక్కడ నుండి తీసివేయాల, అది మార్చేయాల. అదే పిక్చర్ ఇక్కడ. పైరు ముదిరినది, కొడవలి పెట్టి పోయిడి. 2వ వచనంలో ఏమన్నాడు? 2వ వచనంలో చూస్తే 12వ వచనంలో ఇప్పుడైనాను రండి అంటా ఉన్నాడు కదా. ఇప్పుడైనాను రండి, ఇంకా అవకాశం ఉంది రండి అంటా ఉన్నాడు. కానీ 3వ వచనంలో చూసలేకే అయిపోయింది అవకాశం, టైం అయిపోయింది. ఇప్పుడు గొడవలు పెట్టి కోసే
సమయం వచ్చేసింది. దేవుని ఉగ్రత, దేవుని తీర్పు సమయం వచ్చింది. యెహోషాపాతులో వ్యాజ్యమాడతాము, రండి, దిగిరండి, దిగిరండి, మీ పాపం మొదలుపోయింది అంట. ఆ పిక్చర్ he's giving a challenge to the nations. తొట్లు పొర్లి పారి. తొట్లు అంటే ద్రాక్షారసపు తొట్లు అండి. ద్రాక్షారసపు తొట్లు దేవుని ఉగ్రత పాత్రలకు సాదృశ్యంగా ఉంటాయి. తొట్లు త్రొక్కుతారు, త్రొక్కి పారతాయి. దోషము అత్యధికమాయను, మీరు దిగురండి అని 14వ వచనంలో వచ్చలేకే అక్కడ అంటాడు, తీర్పు తీర్చు లోయలో, తీర్పు తీర్చు లోయలో. ఇంగ్లీష్ లో అన్నాడు దీన్ని వ్యాలీ ఆఫ్ డెసిషన్ అన్నాడు. డెసిషన్, నిర్ణయం. మీరు రండి, లోయలోకి దిగిరండి, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క తీర్పు మీరు వింటారు, అక్కడ రండి అంటా ఉన్నాడు కదా. గుంపులుగా రండి, తీర్పు తీర్చుటకై గుంపులుగా వచ్చారంట అక్కడికి. తర్వాత 15వ వచనంలో చూస్తే, సూర్య చంద్రుల తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను కదా. సూర్య చంద్రులు తేజోహీనులయ్యారు, నక్షత్రముల కాంతి తప్పిపోయింది. ఇది యోవేలు యొక్క ప్రవచనములో మనం చూస్తాం. అంత్యదిన తీర్పు, అంత్యదినమందు దూత తీర్పు తీర్చుచుండగా అనే ఒక మాట ఉంది కదా. నిత్యవాసనము తెల్లవారగా నేను కూడా వేచి అంత్యదినం యొక్క తీర్పు ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. The last judgment which God is going to do. 3 రకాలైన జడ్జిమెంట్, 3 రకాలైన ఇమ్మీడియట్, ఇమినెంట్ అండ్ ద అల్టిమేట్ జడ్జిమెంట్. ద డే ఆఫ్ ద లార్డ్ అంటే అర్థం అవే 3 సంగతులు మనం చూసాం. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము కదా. రైట్, అది దట్ ఈస్ ద ఛాలెంజ్ విచ్ ఈస్ గివింగ్ టు ద నేషన్స్. తర్వాత చూస్తే అక్కడ ఒక కంఫర్ట్, కన్సలేషన్ కూడా మనము చూస్తాం. 16వ వచనంలో చూస్తే, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు కదా. గర్జించేది ఎవరండి? మేక గర్జిస్తుందా లేకపోతే సింహం గర్జిస్తుందా? సింహము కదా. యోధా గోత్రపు కోదమ సింహము అని జ్ఞాపకం చేసుకున్నాం కదా మనం ఆరాధనలో. కానీ యూదా గోత్ర కొదపు సింహము అవ్వకముందు ఒక వచనం చదువుదాము, మళ్ళీ ఒకసారి వెళ్దామండి అక్కడికి. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, ఆశ్చర్యకరమైన పిక్చర్. రెవల్యూషన్ 4వ అధ్యాయమా 5వ అధ్యాయమా ఆరాధనలో మనం చూస్తుంది. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చెప్పండి ఒక్కసారి. మీకు మీ ధ్యానాన్ని అక్కడికి తీసుకెళ్తాను. 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వచ్చాము. మనకు తెలుసు, ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు అని ఏడుస్తా ఉన్నాడు కదా. యోహాను ఏడుస్తా ఉంటే పెద్ద అన్నాడు 5వ వచనంలో, ఏమన్నాడు? ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము అన్నాడు. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని యోహానుతో అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నాడు యోధా గోత్రపు సింహము, యోధా గోత్రపు సింహం ఎక్కడున్నారని చూస్తా ఉంటే వాళ్ళకి ఏం కనబడిందండి? 6వ వచనంలో ఏం కనబడింది చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన ఏం కనబడిందంట? గొర్రెపిల్ల. సింహాన్ని ఎత్తుకుతుంటే వీళ్ళకి ఏం కనబడింది? గొర్రెపిల్ల కనబడిందంట. చూసారా? దీని అప్లికేషన్, దీని అన్వయం చేసుకుంటే చాలా స్పిరిచువల్ అప్లికేషన్ ఉంది. పెద్ద అన్నాడు, అయ్యా సింహము ఉంది మన దగ్గర, యోధా గోత్రపు సింహము విజయము సాధించాడు అంటే అందరూ ఎదుగుతా ఉన్నాడు. సింహం ఎక్కడుంది? సింహం ఎదుగుతా ఉంటే అది కనబడింది ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కాకుండా సింహం అవ్వలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదట గొర్రెపిల్ల అయ్యాడు కదా. ఆయన మొదటి రాకడలో సింహంగా వచ్చాడా? ఏ విధంగా వచ్చాడు? మొదటి రాకడలో గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు మొదటి రాకడలో.
కదా. గొర్రెపిల్లగా వచ్చాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు, తన ప్రాణాన్ని దేవుడు చెప్పిన పనిని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన కొదమ సింహంగా రానయ్యున్నాడు. అదే యోవేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అల్టిమేట్ డే ఆఫ్ క్రైస్ట్ గర్జించుతూ కదా. గొర్రెపిల్లగా రానండి. ఇప్పుడు వచ్చేది రెండవసారి ఏ విధంగా వస్తాడు? కొదమ సింహంగా గర్జించుకుంటూ వస్తాడు. అదే 16వ వచనంలో యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడు చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా, చూసారా, భూమి ఆకాశాలు వణుకుతాయంట. ఆయన మాట్లాడితే వణుకు. కానీ ఇంత వణుకులో కూడా దేవుని యొక్క ఆదరణను మనం చూస్తాం. కాన్సలేషన్ అన్నాడు. ఏంటది అని అన్నాడు ఇక్కడ. అయితే 16వ వచనం, యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. దేవుడు ఆశ్రయ దుర్గము. యోవేలు ప్రవచించాడు. ఎవరికి అంట? తన జనులకు. తనను ఎవరైతే విశ్వసించారో ఆయన ప్రజలకు, నా స్వాస్థ్యము అన్నాడే, నా దేశము అన్నాడే, నా ప్రజలు అన్నాడే, వారు ఇశ్రాయేలీయులు. పాత నిబంధన గ్రంథంలో వారి కొరకు రాబోతూ ఉన్నాడండి. దేవుడు ఇశ్రాయేలీయులను మర్చిపోలేదు. రోమీయులు 12వ అధ్యాయము మనము చదివితే దేవుడు రానయ్యున్నాడు. 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఆయన వైపు తిరిగి మరలుతారు. మరినప్పుడు ఆయన వారికి ఆశ్రయముగా, ఆయనకి దుర్గముగా ఉంటాడు. అదే మనం ఇక్కడ 16వ వచనంలో చూస్తాం. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యులు ఇక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. పరిశుద్ధ పట్టణం యెరూషలేము, మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులకు, ఎదోమీయులకు, యూదా వారి మీద బలాత్కారము చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమై ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసముగా వసించును. సరే, ఇవన్నీ ఆదరణ కలిగించే మాటలు. యెహోవా ఆశ్రయ దుర్గమని, తరతరముల వరకు నివాసముగా, ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్. మనుషునికి ఆ ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ లేదండి, కోల్పోయాడు కదా. ఈసావు పర్వతం మీద ఉన్నాడు. మనం ఉపధ్యాయంలో చదివితే ఈసావు పర్వతం, ఇక్కడ మనము సియోను పర్వతం గురించి చూస్తున్నాం. ఆ సియోను ప్రదేశం యెహోవా నివసించే ప్రదేశము, సదాకాలము ఉండే దేశము కదా. ద్రాక్షారసము ప్రవహించే దేశము, నీళ్ళ ఊటలు ప్రవహించి ఆదరణ కలిగించే. అయ్యా, అమ్మా, దేవుని నమ్ముకొని వారు ఉంటే ఆయన ఎదురు రండి. ఆయన ఆదరించే దేవుడు, సంతృప్తి పరిచే దేవుడు. మీ యొక్క ఆత్మీయ ఆకలి మీరు కలిగి ఉంటే దాన్ని తీర్చేవాడు ఆయన. 3వ అధ్యాయంలో మనం చదువుకున్నామండి కదా. ఒక్కసారి నేను రివ్యూ చేసి అన్ని నేను క్లోజ్ చేస్తాను. మొదట ఉపధ్యాయ చదువుకున్నాం. ఉపధ్యాయంలో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం ఉందా? మొదటిది ఉపధ్య అంటే ఏదోము యొక్క గర్వము అన్నాం కదా. అతిశయం. ఏసావు గర్వపడ్డాడు, దానికి దేవుడు తీర్చాడు. తీర్పు తీరుస్తాను, మీ గర్వాన్ని అరుస్తాను అన్నాడు. అంతేకాకుండా ఏదోము యొక్క గర్వము, ఏసావు యొక్క గర్వము
వారి యొక్క సహోదర బాంధవ్యాన్ని ఎఫెక్ట్ చేసింది కదా. వారి యొక్క సహోదర ప్రేమను యాకోబుతో సహోదరత్వాన్ని చూపించాల్సింది బదులుగా వారు ఏం చేస్తున్నారు? వారిని నాశనం చేస్తున్నారు. ఆ సంగతి చూశాను. గర్వము అనేది నీ సహోదరుని నాశనం చేసేదిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలా. గర్విస్తున్నారా? మీ గర్వము ద్వారా మీ యొక్క సహోదరుడు బాధపడుతున్నాడా? మీ సహోదరుడు నాశనం అయిపోతున్నాడా? మీ సహోదరుడు దూరం అవుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడు కదా. గర్వాన్ని అణచే దేవుడు అని మనం అక్కడ చూసాం. అంతేకాకుండా పాత్రలు కూడా చదివాం కదా. క్రోధ పాత్ర, దేవుని యొక్క క్రోధ పాత్రను ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో ఆయన త్రాగి మనకు రక్షణ పాత్రను అనుగ్రహించాడు. ఇది మనము ఉపద్యాలో నేర్చుకున్న పాఠాలు. యోవేలులో చూస్తే యెహోవా ఇస్ గాడ్ కదా. దాని ముఖ్య అంశము యెహోవా దినము. ఇమీడియట్ డే ఆఫ్ ది లార్డ్, ఇమినెంట్ డే ఆఫ్ ది లార్డ్, అల్టిమేట్ డే ఆఫ్ ది లార్డ్ అని మనము చూసాం కదా. ఇమీడియట్ డే ఆఫ్ ది లార్డ్ లో ఏ విధంగా మిడతల దండు వచ్చి ఏ విధంగా పంటని నాశనం చేసిందో అది మన పాపానికి సాదృశ్యంగా చూసాం కదా. పాపము కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనకి దేవునికి కలిగిన సంబంధాన్ని నాశనం చేస్తుంది. దేవుని తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకుండా మనం చేస్తున్నాం కదా. అంతేకాకుండా 2వ అధ్యాయంలో 2-3 సంగతులు చూసాం. ఇప్పటికైనా అవకాశం ఉంది. తిరిగి రండి. మీ బట్టలు కాదు చింపుకునేది, మీ హృదయాలు చింపుకోవాలా. మీ హృదయాలు చింపుకో. ఆయన తట్టుకు తిరుగుడి, మరలుకొనుడి, రండి అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలోని పాపాన్ని ఆయన చూపిస్తూ మనం ఒప్పుకో చేయడానికి మనకి సహాయం చేస్తారు. అంతేకాకుండా దేవుని వైపు మనలను చూపిస్తాడు. He points towards his son and the father. ఆత్మ కుమ్మరింపు చూసాము, ఆత్మ అనుగ్రహింపు చూసాము, ఆత్మ నింపుదల మనము చూసాము. ఆత్మ కుమ్మరింపు, ఆత్మ అనుగ్రహము, ఆత్మ నింపుదల, ఈ మూడింటి యొక్క వ్యత్యాసం మనం చదువుతున్నాం. అంతేకాకుండా 3వ అధ్యాయంలో వ్యాజ్యం ఆడే దేవుడు కదా. మన దేవుడు మన పట్ల వ్యాజ్యం, ప్రతీకారం మనది కాదు. దేవుని ఆయనే చేస్తాడు ప్రతీకారం, తీర్పు ఆయనదే, ఆయనే తీర్పు తీరుస్తాడు. అంతేకాకుండా ఎవరైతే ఆయన ప్రజలు, నా ప్రజలు కదా, ఎవరైతే ఆయన ప్రజలు, మనము విలువ పెట్టి కొనబడ్డవారు, ఆయన సొత్తు, ఆయన జనాంగం కదా. మనలను ఆయనే చూసుకుంటాడు కదా. మన బాధ్యత ఆయనదే, ఆయనే చూసుకుంటాడు. ఆదరించే దేవుడు అని చూస్తాం. సియోనులోకి వస్తే సియోనులో ఆదరణ, సియోనులో ద్రాక్షారసం, సియోనులో ఊటల నది కదా. నివాసం, నిరంతరము ఉండు స్థలము సియోను స్థలం, దేవునితో ఎల్లప్పుడూ ఉండే స్థలం కదా. దేవుడు మనకు సహాయం చేయని వారికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, ఈ 3 దినాలు ప్రభువా వెరియ సంఘస్థులతో ప్రభువా మీరు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసులను ప్రభువా ఐజాక్ అంకుల్ని, శాంసన్ అంకుల్ని, లేఖన్ని మీరు తీసుకుని వచ్చారు, నన్ను కూడా ఇక్కడ వాడుకున్నారు ప్రభువా. మీ యొక్క వాక్యాన్ని వినిపించారు ప్రభువా. ఏదైతే వాక్యము మీరు మా హృదయాలలో నాటారో ప్రభువా, వాక్యము సాతాను వెతికొని పోకుండా ప్రభువా మా హృదయాలలో పని చేయడానికి మీరు సహాయంగా చేయండి. కావలసిన ఆత్మ నడుపుదల, ఆత్మ నింపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మాలో రివైవల్ వచ్చడానికి, మాలో ప్రభువా ఫలాలు కనిపించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చెడు వచ్చిన వారిని దీవించండి ప్రభువా. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు ప్రభువా. వారి అవసరాలు మీకు తెలుసు ప్రభువా. యేసుక్రీస్తు నామములో వాటన్నిటినీ ప్రభువా మీరు సకాలములో తీరుస్తారని నమ్ముచు ఉన్నాం ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మంచి స్వాస్థ్యత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇక
ఇక్కడ ఉన్న సంఘ పెద్దలను, సంఘాన్ని, బాధ్యత గల సహోదరులను మరి ఒకసారి మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవచ్చు. సంఘాన్ని దినదినము అభివృద్ధి చెందించమని, ఈ నామకర్మార్థమే వాడుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన అతి శ్రేష్టమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి సంఘ పెద్దలకు మరియు సంఘానికి, బాధ్యత గల సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. చిన్న ఈ అవకాశము, సంతోషకరమైన అవకాశము, ఈ 3 దినాలు మీతో స్పెండ్ చేయగలిగాను. దేవుని యొక్క వాక్యము, చదివిన వాక్యము, నేర్చుకున్న వాక్యము భద్రపరుచుకుంటూ మన జీవితాలు ఆయన నామహిమాత్రమై జీవించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయగలరు. అందరికీ వందనాలు. వాక్యం అందించిన బాగుండినందుకు పిలవగానే వచ్చి మన మధ్యలో 3 దినాలు చక్కని వర్తమానం అందించిన వాడినందుకు సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మనం హృదయంలో నాటబడి అవి మనం ప్రాక్టికల్గా చేయాలి. నేను కూడా నేర్చుకున్నాను. ఐ విల్ ట్రై టు బి అవైలబుల్. మీరు కూడా ఎవ్రీ మీటింగ్, సంఘంలో జరిగే ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్కరు అవైలబుల్గా ఉంటే దేవుని మహిమపరిచిన వారంగా ఉంటాం. విని మర్చిపోకుండా మన జీవితంలో వర్తమానాలు అవలంబించుకోవడానికి దేవుడు సాయం చేయక ఇంతకాలం మీరు కృపలో పాట పాడుతున్నాం. తర్వాత ఒక ఫోటో, అందరం ఫోటో దిగినాక బయటికి వెళ్ళి మనం భోజనాలు చేయొచ్చు. 158 సాంగ్ అందరం కలిసి పాడదాం. నూట 58 ఇంతకాలం మీరు కృపలో పాట.
నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నాకు నీ స్తోత్రములు యేసయ్యా. మేలుగా ఏమియు చెల్లించలేనయ్యా. నాకు నీ స్తోత్రములు యేసయ్యా. మేలుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వస్తే ఫోటో. అందరూ ఒకసారి నిలబడితే ఫోటో తీస్తాము. తర్వాత